సో హాయ్ గైస్, దిస్ ఈజ్ మై ఛానల్ శ్రీవేణి దాసరి. సో ఈరోజు నేను మా పాపకి ఉదయాన్నే ఏ ఫుడ్ తినిపిస్తానని చూపిస్తున్నాను. సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్. మిల్క్ కాచి చల్లార్చిన పాలల్లో ఒక ఇడ్లీ తీసుకుని ఇడ్లీ మంచిగా స్మాష్ చేసి అందులో యాడ్ చేసి దాన్ని మంచిగా స్మాష్ చేసిన తర్వాత మా పాపకైతే తినిపిస్తాను. చూడండి తను ఎలా ఎంజాయ్ చేసి తింటుందో. దానికంటే ముందు లేయగానే తనకి ఒక అరటిపండు అయితే తినిపిస్తాను. సో 11కి అయితే బాయిల్ చేసిన ఎగ్ అయితే ఒకటి ఆఫర్ చేస్తాను. ఎగ్ తను ఈ మధ్య బాగానే తింటుంది. ఒక చిన్న స్నాక్ ఐటమ్ అనుకోండి. తను ఇప్పుడు 15 months అండి, మా పాపకి 15 months ఇప్పుడు. సో లంచ్ కోసం అయితే మిక్స్డ్ రైస్ చేస్తున్నానండి. ఒక కప్పు రైసు, హాఫ్ కప్పు కందిపప్పు, మీ దగ్గర పెసరపప్పు ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా కడిగి 3-4 సార్లు కడిగిన తర్వాత ఒక 3 గంటలు నీళ్ళు పోసి నానబెట్టండి. 3 గంటలు నానిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ నీళ్ళతో క్లీన్ చేసుకొని పక్కన ఉంచండి. అలాగే ఇప్పుడు దీనికోసం మనము ఒక క్యారెట్, చిన్న బంగాళదుంప, ఉల్లిగడ్డ, టమాటా ఈ 4టిని తీసుకొని చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కోవాలి. ఈ తరుక్కున్న 4టిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపప్పు, బియ్యం ఏవైతే ఉన్నాయో నానబెట్టుకున్నాయి అందులోకి యాడ్ చేయాలండి. సో అందులోకి యాడ్ చేసిన తర్వాత దానిలో కొంచెం నూనె, చిన్న స్పూను, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ కూడా వేసి బాగా కలపండి. ఈ కలిపిన దాన్నంతా కుక్కర్లో పెట్టేసి విజిల్ వచ్చే వరకు ఉంచండి. సో నెక్స్ట్ రెడీ అయిన ఫుడ్ని కొంచెం గీ యాడ్ చేసి పిల్లలకైతే తినిపించేసేయండి. ఇందులో అయితే మనం బంగాళదుంప యాడ్ చేసాం కాబట్టి పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో యాడ్ చేసినవన్నీ మంచివేనండి, హెల్త్కి చాలా హెల్దీ. రోజు ఇదే ఫుడ్ అని కాదు, రోజుకు ఒక రకం పెడతాను నేను మా పాపకి. ఈరోజు అయితే ఇది పెట్టాను. మనం పిల్లల కోసం ఏది చేసినా ఎంతో ఇష్టంగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాము. అది మనం చేసినప్పుడు వాళ్ళు తింటేనే మనకి ఆ హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. మేబీ కొన్నిసార్లు వాళ్ళు తినకపోవచ్చు, బట్ తింటారండి. మీరు పెడుతుంటే రోజు అలవాటు అయి తింటారు. అలాగే ఈవినింగ్ వచ్చేసరికి ఏదైనా ఒక ఫ్రూట్ అయితే పెడతాను. ఈరోజైతే వాటర్ మెలన్ పెట్టాను. ఇంకా తర్వాత నైట్కి వచ్చేసరికి నైట్ అయితే నేను చిలగడ దుంపలు ఉన్నాయి నా దగ్గర, చిలగడ దుంపలు ఉడకబెట్టేసి తనకి ఇచ్చాను. తను తింటుంది చూడండి. చిలగడ దుంప లేదంటే ఏదన్నా ఫ్రూట్సే కొంచెం మ్యాష్ చేసి అవైనా పెట్టచ్చు. అలాగే ఒక గ్లాసు మిల్క్, అలాగా లైట్ ఫుడ్, కొంచెం నైట్ టైం కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ ఇస్తే బెటర్ ఉంటుంది. సో ఏదైనా కూడా మనం మన పిల్లలకి ఇచ్చేటప్పుడు మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇస్తాం. వాళ్ళు తినాలి, తిని మంచిగా వెయిట్ గెయిన్ అవ్వాలి అలాగనే. సో పెడుతుండండి, వాళ్ళే తింటుంటారు. సో ఇది నేను మా పాప కోసం అయితే ఇలాగ చేస్తాను. ఏ ఫుడ్ పెట్టినా ఫుడ్ మాత్రం మంచిగా ఉడికించండి. వీలైనంత వరకు దానిలో కొంచెం ఏ ఫుడ్ అయినా కూడా కొంచెం వాము లేదంటే జీలకర్ర ఏదైనా యాడ్ చేయండి. అది కొంచెం వాళ్ళకి స్టమక్ పెయిన్ అది రాకుండా కొంచెం ప్రివెంట్ చేస్తుంది అన్నట్టు. మంచిగా అయితే వాటిని కుక్ చేయాలండి. ఎక్కువ కుక్ చేసి మెత్తగా చేసిన తర్వాత పెట్టాలి. ఉడకనట్టుగా పెడితే వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దుంపలు ఏమైనా వాళ్ళకి పెట్టడం హెల్దీయేనండి. చిలగడ దుంప వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తింటారు. తినరేమో అనుకోవద్దు, తింటారు. మా పాప స్టార్టింగ్లో ఎగ్ అస్సలు తినేది కాదండి, ఫుల్ అవాయిడ్ చేసేది. అలాగే స్వీట్ పొటాటో కూడా పెద్దగా తినేది కాదు. ఎగ్ అయితే అస్సలకే తినేది కాదు, మొత్తము ఖరాబ్ చేసి పక్కన పెట్టేది. ఇప్పుడైతే ఎగ్ మంచిగా తింటుంది, అలాగే స్వీట్ పొటాటో కూడా తింటుంది. ఒక్కొక్క టైం వాళ్ళకి మనం ఫుడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకటి తినకపోతే దాని బదులు ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకొని ఆల్టర్నేటివ్తో మనం వెళ్తే వాళ్ళు తింటారు. ఒకటే రకం కూడా పెట్టకూడదు, వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరు. సో ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త ఛానల్ కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ.